సినిమా విషయానికి వస్తే వాట్ ఈస్ డి ఫర్ దోపిడీ? డి ఫర్ దోపిడీ మీరు చాలామంది పోస్టర్స్లో చూస్తూ ఉంటారు. లాస్ట్ 1 month నుంచి నలుగురు ముసుగులు వేసుకొని మాస్క్ వేసుకొని నలుగురు కుర్రోళ్ళు డి ఫర్ దోపిడీ. ఈ మధ్య ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది మన లైఫ్స్లో. టమాటాల దగ్గర నుంచి ఉల్లిపాయల దాకా రేట్లు బాగా పెరిగిపోయాయి, శాలరీలు తగ్గుతున్నాయి, ఎకానమీ బాగా జీడిపి పడిపోయి అంత డబ్బులు చాలా టైట్గా ఉంది. సో అలా డబ్బులు టైట్గా ఉన్న నలుగురు కుర్రాలు, మంచి మధ్యతరగతి మామూలు మిడిల్ క్లాస్ మీలాగా మాలాగా మామూలు ఫ్యామిలీస్ నుంచి ఉన్న నలుగురు కుర్రాలు డబ్బులు లేక చాలా కష్టాలు, అందరికీ వేరే వేరే కష్టాలు, అంటే తన క్యారెక్టర్ కష్టాలు తను చెప్తాడు. కుర్రాళ్ళు అన్నం కన్నా నలుగురు వెధవలు అంటే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది స్టోరీకి. నలుగురు వెధవలే అనుకోండి. తన క్యారెక్టర్ కష్టం అనేది తన తర్వాత చెప్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ హరీష్, నా క్యారెక్టర్ ఒక అమ్మాయి ప్రేమ కోసం వాళ్ళ మామయ్య దగ్గర పెళ్లి చేసుకోవాలంటే ఇంత డబ్బులు సంపాదించాలని ఒక డెడ్ లైన్ పెట్టిన తన మామయ్య దగ్గర డబ్బులు ఇవ్వలేక, అలా ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక కష్టాలుండి ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలో తెలియక హఠాత్తుగా తొందరగా డబ్బులు కావాలని ఉన్న స్టేజ్లో ఒకరోజు తాగేసి ఉన్నప్పుడు మనం పేపర్లో చదువుతూ ఉంటాం కదా, ఇక్కడ దోపిడీ జరిగింది, అక్కడ అంతర్రాష్ట్రీయ ముఠా, ఇక్కడ బ్యాంక్ దోపిడీ చేసాం, చాలా చదువుతూ ఉంటాం. అలా ఒకరోజు నేను ఇలా పేపర్లో చదువుతూ, అరే ఏంట్రా తాగేసి ఉన్నప్పుడు దోపిడీ చేస్తున్నారంట, ఇంత కోట్లు దాచేస్తున్నారు, మనకి కావాల్సిన డబ్బులు మనకి 40 లక్షలు కావాలి కదా, మనమే ఈ దోపిడీ ఎందుకు చేయకూడదు అని అలా నేను తాగిన మైకంలో అనడంతో స్టార్ట్ అయిన ఐడియా. వీడు మా ఫ్రెండ్స్ కలిసి నిజంగానే దాన్ని సీరియస్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి దాన్ని ప్లాన్ చేసి నిజంగానే బ్యాంక్ దోపిడీ చేసి బ్యాంక్లోకి ఎంటర్ అయ్యి దోపిడీ చేసామా లేదా అనేది ఈ సినిమా. రిస్క్ అంటూ కూర్చుని ఉంటే మన దేశం ఫ్రీడమ్ వచ్చేది కాదురా. న్యూటన్ గ్రావిటీ గురించి చెప్పేవాడు కాదు, గ్రామ్ బెల్ ఇన్వెంట్ చేసేవాడు కాదు. వాడు కనిపెట్టింది బెల్ కాదురా, ఫోన్. కొడుతున్నాడు రా వీడు. యాక్చువల్లీ మూవీలో నా క్యారెక్టర్ పేరు వచ్చి బన్ను. లైక్ నార్మల్గా ఎప్పుడు ఉండేది ఒక డిగ్రీ, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఆ ఏజ్ ఉన్న ఒక కుర్రాడు. లైక్ ఒక నార్మల్ చెప్పాలంటే నా పర్సనల్ క్యారెక్టర్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఈ మూవీలో. యాక్చువల్ నాని గారు వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు కూడా చెప్తారు అన్నమాట, వీడికి 3 అలవాట్లని. ఆ మూవీలో చూస్తే అవి ఏంటనే తెలుస్తుంది. యాక్చువల్ నాకు యాజ్ యూజువల్గా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పక్కింటి అమ్మాయికి సైడ్ కొట్టడం కామన్ కదా. ఆ పక్కింటి అమ్మాయికి సైడ్ కొట్టడం, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం రకరకాల డ్రెస్సింగ్లు అన్నీ చేయడం. నేను ఏంటంటే నీ గురించి కాదు, నా గురించి. సో అలా ఇంప్రెస్ చేయాలని ట్రై చేయడం. ఇప్పుడున్న నార్మల్ ఇప్పుడు యూత్కున్న ఫోబియో 6 ప్యాక్ అలవాటు ఉంది కాబట్టి, సో 6 ప్యాక్ ఉంటే ఎలాంటి అమ్మాయినా పడిపోతుంది. అమ్మాయిలు ఫస్ట్ చూసేది ఫిజిక్ చూస్తారు, మనకి ఎలాగా హైట్ లేదు కాబట్టి 6 ప్యాక్ ఎరగదీసేయాలి, నవీన్లో తయారవ్వాలి, సంథింగ్ అలా చెప్తున్నా. అలాగా కొంచెం ప్లానింగ్తో 6 ప్యాక్ కోసం ట్రై చేస్తాను. అలాగా నేను నా అచీవ్మెంట్స్ చేయడం కోసం నాకు కొంత డబ్బు అవసరం ఉంది. లీస్ట్ వర్స్ట్ ఎవరికి డబ్బులు అవసరం అంటే నాకే అనమాట. సో అలా నేను ఈ టీంతో జాయిన్ అవుతా. నేనేంటంటే దీంట్లో పాటు నేను కొంచెం సిగరెట్ మందు అలవాట్లు కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. సిగరెట్ అంటే డైరెక్ట్ సిగరెట్ అని కూడా కాదు, ఇంకొన్ని అలవాట్లు ఉంటాయన్నమాట. అది నేను తీసుకున్నప్పుడు నా వే ఎలా ఉంటుంది, వీళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాను, ఫైనల్గా నేను ఎలా అయ్యాను. సో మేము ఆ టీంలోకి ఎంటర్ అయిన తర్వాత మేము ఎలా ఇరుక్కుపోయాం, బయటికి ఎలా వచ్చాం ఏంటి యాక్చువల్గా కూడా చూస్తే. ఈ సినిమా బ్యాంక్ దోపిడీ ఎలా చేయాలో అనే సినిమా కాదు, ఎలా చేయకూడదు అనేది ఈ సినిమా. అంటే నలుగురు కుర్రాళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో కథ వల్ల వాళ్ళు దోపిడీ చేశారా, లేదంటే నలుగురిది ఒకే కథ? కథ అయితే ఒక రీజన్ అంతే అండి, ఒక చిన్న సిల్లీ రీజన్ వల్ల నలుగురు అలా అలా ఎంటర్ అవుతుంది. నాది సిల్లీ ఏం కాదు, ప్రేమించాను నేను అమ్మాయిని. 1940 లవ్ స్టోరీ ఆడిది. అమ్మాయి ప్రేమ కోసం దోపిడీ చేయడం తప్ప చెప్పండి? అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం అడిగితే అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం నేషనల్ బ్యాంక్ ఏం కర్మ, వరల్డ్ బ్యాంక్ దోపిడీ చేసినా కూడా తప్పలేదు. రైట్, ఇది నవీన్ వర్షన్. రాకేష్ ఏమంటారు? అంటే రీజన్ సిల్లీ అయి ఉండొచ్చు అండి, కానీ 6 ప్యాక్ ఉంటే ట్రై చేయొచ్చు కదండి, తప్పేంటి? చూస్తే 20 ఆ మాటలు అన్ని సెంటి పట్టిస్తుందా ఏంటి బాగోయా. అరే వయసు కంగారు హీరో అవ్వటానికి జీరో, వయసు కంగారు హీరో అవ్వటానికి జీరో. రైట్ నవీన్, మీతో పాటు ఇంకా 2 సీనియర్స్ ఉన్నారు, సందీప్ కిషన్, వరుణ్.
వాళ్ళతో ఎలా ఉండింది వర్క్? ఈ సినిమా ఆడిషన్ సెలెక్ట్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద లీడ్స్ అని చెప్పిన తర్వాత ఇంకా ఇద్దరు ఎవరంటే సందీప్ అండ్ వరుణ్ అని చెప్పినప్పుడు నాకు కొంచెం నర్వస్ ఎనర్జీ ఉండిందనమాట. అంటే వరుణ్ ఐ హావ్ సీన్ హ్యాపీ డేస్ టైం నుంచి నేను చూస్తాను. వరుణ్ ఇస్ అ వెరీ ఫేమస్ అండ్ నోన్ యాక్టర్. సందీప్ కూడా ఈ మధ్య వెరీ చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు అండ్ బోత్ ఆర్ గుడ్ యాక్టర్స్ అండ్ స్టఫ్. సో ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ ఏంటంటే ఒక నలుగురు కుర్రాళ్ళ కథ ఉన్నప్పుడు మన ఈ నలుగురు ఎనర్జీ మీదే బేస్డ్ సినిమా అంతా. ఈ నలుగురు ఫ్రెండ్షిప్ మీద, ఈ నలుగురి పర్ఫార్మెన్సెస్ కలిసి ఎలా ఉంటుంది ఒక యాజ్ అ గ్రూప్ లాగా, దాని మీదే బేస్డ్. ఇది వర్కౌట్ అవ్వకపోతే సినిమా కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇది వర్కౌట్ అవ్వాలంటే మా ఎనర్జీస్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో వాళ్ళేమో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, నాకేమో కొంచెం మేమిద్దరం కొత్త వాళ్ళం. సో ఎలా ఉంటుందని నర్వస్నెస్ ఉండింది. బట్ లక్కీలీ ఫస్ట్ డే నుంచే అసలు మేము ఈ సినిమాలో మాకు షూటింగ్ ఎలా జరిగిందంటే ఫస్ట్ డే నుంచి భయంకరంగా నవ్వుకుంటా, అసలు చాలా ఫ్రెండ్లీగా ఫస్ట్ డే నుంచే ఈ కథ క్యారెక్టర్స్ తక్కువ అలా పట్టేసి ఫస్ట్ డే నుంచి అలా మేము 30 daysలో ఫినిష్ చేసాం ఈ సినిమా. 26 days, frankly 26 days. సో ప్యాచ్ వర్క్ అనమాట. సో వాళ్ళిద్దరు చాలా చాలా నార్మల్గా ఉంటారు. అంటే వెరీ ఫ్రెండ్లీ, నార్మల్గా డౌన్ టు ఎర్త్ పీపుల్. అండ్ ఎక్కడన్నా ఏదన్నా సపోర్టివ్, ఇక్కడ ఏదైనా డైలాగ్, ఇక్కడ ఈ డైలాగ్ ఇలా ఇంప్రొవైజ్ చేద్దామా, ఇలా 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 ఒకరిని ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటా ఫ్రెండ్లీగా ఒకరి మీద ఒకరు జోక్ వేసుకుంటూ అలా వాడి కాలనీ లాగడం వీడు అలానే మేము నలుగురం కలిసి పనిచేస్తాం. సో లక్కీలీ టచ్ వుడ్ వీ హ్యాడ్ అ గ్రేట్ టైం ఆల్ ఫోర్. సీనియారిటీ అంటూ ఏమీ లేదు. నో ర్యాగింగ్? నో ర్యాగింగ్. ఇంకా ఒకసారి మేమే చేసేవాళ్ళం. సందీప్ది ఒక సీన్ ఉంది ఇలా సమ్ క్లైమాక్స్లో ఒక చిన్న షూట్ అయినప్పుడు నన్ను పట్టుకునే సీను. హ్యాపీగా సందీప్ నన్ను ఇలా మోస్తాడు, కొంచెం బరువు కదా, ఇలా పట్టుకుంటాడు. నేను ఇలా రిలాక్స్ అయిపోయాడిని. యాక్షన్ అనగానే గట్టిగా ఏడ్చేసేవాడిని, లేనప్పుడు అలా రిలాక్స్ అయ్యాను. బరువు ఉన్నామండి, పర్లేదు భయ్యా నేను హ్యాపీగా ఉండేవాడిని. సందీప్ బన్ను టేక్ లేదు కదా అంటే పర్లేదు భయ్యా ఫ్రీగా ఉంది కొంచెం. అలా ఉన్నా కూడా సందీప్ కానీ వరుణ్ కానీ ఏ టైంలో కూడా కొంచెం. ఇంకోటి ఏంటంటే మెయిన్ 2 blockbusters ఉన్నాయి వరుణ్ సందేశ్కి. ఏదైనా సీన్లో వరుణ్ ఇలా చేద్దామంటే చేయి బ్రో ఏం కాదు బాగుంది, కనెక్ట్ అవుద్ది, తక్కువ రియాక్ట్ అవుతాడు. ఎక్కడా కూడా ఇది అవసరమా, ఇది నాకు మెయిన్ ఏంటంటే నేను ఫస్ట్ భయపడింది వాళ్ళిద్దరూ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ తీసుకుంటారు, మాకేమైనా అసలు మినిమం ఉండదేమో. అస్సలు నో వే. నలుగురు ఎలా ఉన్నారో నలుగురు ఎలా వెళ్ళాము షూటింగ్కి. ఈరోజు మీరు మూవీలో చూసినప్పుడు కూడా నలుగురు అలాగే ఇంపార్టెన్స్ ఉంది. 1 2 3 గో. కొడుతున్నాడు వీడు. నవీన్కి అయితే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి అలవాటు ఉంది. మీరు ఈ సినిమాలో బాగా కష్టపడి చేసిన సీన్ ఏమైనా ఉందా? నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినా కూడా నేను చాలా కష్టపడి చేస్తాను. చాలా భయం వేసింది నాకు కూడా. ఇన్ని నాటకాలు చేసినా కూడా, అంటే ఇది కూడా బాగా నటిస్తాడు. ఆ చెప్పడం కూడా అసలు చాలా నాటకాలు చేసినా కూడా ఏ కొత్త క్యారెక్టర్ చేయాలన్నా ఆ భయం అది అలానే ఉంటుంది. అది ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా అది ఇట్స్ ద సేమ్. అంటే నేర్చుకోవాలన్న తపన ఉన్నప్పుడే వి క్యాన్ గో. బట్ చెప్పు ఇంకా ఈ మూవీలో నేను బాగా కష్టపడి చేసిన సీను అంటే ఫ్రాంక్లీ సేదట్ ఏమీ లేదండి. అన్ని సీన్స్లోనూ అలాగే ఉంది. ఒకే ఒక షాట్లో మాత్రం నేను పొట్ట చూపిస్తాను, అద్దం ముందు ఒక సీన్ ఉంటుంది. అక్కడ కొంచెం అనుకున్నా ఏంటి ఇలాగా చేస్తున్నాను కొంచెం అంటే, మా డైరెక్టర్ అన్నారు నా దగ్గరికి వచ్చి, నీ ఇష్టం నువ్వు ఏదైనా ఇన్నర్ వేసుకుని చేసినా నో ప్రాబ్లం అన్నారు. కానీ నాకు అనిపించింది వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం కావాలో మనం చేయాలి కదా, ఆబ్వియస్లీ క్యారెక్టర్ అది అలా కావాలన్నప్పుడు. యాక్చువల్లీ అది బయటకు వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏంటో నేను తెలుసుకున్నా ఈరోజు మాట్లాడుతున్నప్పుడు. ఇంకొక సీన్ ఉంది యాక్చువల్గా, లైక్ ఇప్పుడు అది ట్రిమ్మింగ్లో అన్ఫార్చునేట్లీ సీన్. అది నాకు కాదు, నాకు కష్టం అంటే యాక్టింగ్ పరంగా కాకుండా ఫిజికలీ. మేము నలుగురం ఈ బ్యాంక్ దోపిడీ చేయాలని డిసైడ్ అయిన తర్వాత తాగేసి రాత్రి కార్లో తిరుగుతూ ఉన్నాం అనమాట. ఎక్కడ ఇల్లు లేదు, ఎక్కడ ఉండాలో తెలియక కార్లో అలా తిరుగుతున్నప్పుడు పోలీసులు పట్టుకుంటారు అనమాట. పోలీసులు పట్టుకుంటే బేసికలీ పోలీసులకి తాగున్నారా ఇది అది చెక్ చేస్తుంటే మా సందీప్ వీళ్ళందరూ చెప్తా ఉంటారు పోలీసులకి, లేదు సార్ కావాలని చెక్ చేసుకోండి ఇది అది. కావాలని చెక్ చేసుకుని సందీప్ ఇలా పోలీస్కి చెప్తున్నప్పుడు నేను వెనకాల పోలీస్ జీప్ మీద వాన్ చేసేస్తాను. సో అది కూడా వాన్ చేయడం కూడా ఎలా ఉంటుంది నేను చెప్తాను. అయితే ఆ వాంతి అనేది ఎలా, వాళ్ళు నాకు రసం, చారు, పెరుగు ఇవన్నీ కలిపి వాంతి రావడానికి కోసం 2-3 takes పట్టిందండి. ఒక 2 takes అలాగే పట్టుకుని ఒకటి తయారు చేసి మాట్లాడేవాడు కాదు, నేనేమో నవ్వించేసేవాడిని, వీళ్ళేమో అలా ఆగిపోయాడు. నోట్లో ఉంది అది ఎక్కువసేపు పెట్టుకోలేము, అది వెంటనే వాంతి వచ్చేస్తుంది. సో నేను ఇంకా రెడీ యాక్షన్ అనగానే అది వేసేసుకొని రెడీ ఉన్నా అక్కడానికి. యాక్షన్ అనగానే అక్కడ పోలీస్ ఆయన ఉన్నాడు సీన్లో. సార్ నా లైన్ ఏంటి సార్,
సార్ అది ఒకసారి లైన్ తీసుకొస్తా, నాకేమో కక్కు వచ్చేస్తుంది. వాడు లైన్ చూసుకుంటాడు, సరే ఓకే టేక్ 2 యాక్షన్. నేను ఇంకా కక్కడానికి రెడీ, ఇంకా అది ఉంచుకోలేము అసలు నోట్లో. యాక్షన్ అనగా సందీప్ మేకప్ ఇట్రా, టచ్ నాకైతే నాకు అన్నిటికంటే కష్టమైన సీన్ అయితే అదే. నాకు అదే సీన్లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఒక ఆయన్ని పోలీస్ ఆఫీసర్ కింద పెట్టారు అక్కడ, కానిస్టేబుల్ కింద. మేము చిన్న డాష్ ఇస్తాం కార్కి, వాళ్ళు వచ్చి మీరు దిగండి అది ఇది అంటే అందరూ సందీప్ వరుణ్ బతిమాలుతుంటే నేను లోపల నుంచి వచ్చి స్క్రాచెస్ కూడా పడలేదు కదా దీనికే సారీ చెప్పాలంటే ఏంట్రా వాగుతున్నాను లాగపోతాడు. వీళ్ళందరూ ఏదో సెటిల్ చేస్తారు, లోపల ఉన్న పర్సన్ వచ్చి ఏవో చేస్తారు, అన్నీ అయిపోయినాయి, 500 ఇచ్చి పంపించేస్తారు. పోలీసు వాడు సర్లే వెళ్ళండి అంటాడు. నాకు ఈ సెన్స్ తెలియనప్పుడు నేను తాగేసి ఉంటాను, నేను నవీన్ నిల్ల ఏంట్రా అంటే పలకడు, ఆల్రెడీ డ్రింక్లో ఉన్నాడు. నేను ఇలా చూసి బయటకు వచ్చి పోలీసుడు డబ్బులు తీసి పంపించేస్తుంటే వాళ్ళు ఇచ్చింది సరిపోలేదా ఇంకా ఎంత కావాలి అని అడుగుతాను. అంటే అంతా అయిపోయింది, సెట్ అయిపోయింది. మళ్ళీ నేను అడిగినప్పుడు గోపమే కొడతాడు. ఆ షాట్లో జూనియర్ అతను సీరియస్గా వచ్చి నన్ను ఇలా అనేవాడు, బాస్ కొంచెం యాక్ట్ చేయి బాస్, ఇలా కొట్టు పర్లేదు అన్న. మళ్ళీ ఇలా అన్నాడు. దగ్గర ఒక 8 to 9 టేక్స్ అలాగా. నేను కోపం వచ్చేసి బాస్ ఏంటి బాస్ కొట్టడానికి, మీరు ఇలా కొడతారు అంతే కదా, ఇలా కొట్టుకుని ఇంతే కదా, దీనికి ఎందుకు మీరు అంతసేపు చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఏమైనా అనుకుంటారు కదా బాగోదు, వరుణ్ వాళ్ళు ఉన్నారు కదా అంటే సరే బాస్ అన్నాడు. అప్పుడు తను నవ్వుతూ అంటే కంగారు పడుతున్నాడు, ఇప్పుడు చేసేస్తాడు అనుకున్నా. యాక్షన్ అన్నది కొట్టాడండి. అచ్చలు నాకు కాసేపు యాక్చువల్ ఆ సీన్లో కొట్టినండి ఇలా పట్టుకుని ఉండాలి, నిజంగానే నేను చేపట్టుకుని ఉండిపోయా, అంత గట్టి కొట్టాడు. వాచిపోయింది. ఇంకా అప్పుడు అనుకున్నా ఓకే ఇరిటేషన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. లక్కీగా అలా దెబ్బలు నేను ఎవరి దగ్గర తినలేదు. ఇక్కడ వీళ్ళ నలుగురిని ఇబ్బంది పెట్టేలా మ్యాక్సిమం నేను చేయలేదు. సరిగ్గా 2 ATMల మధ్యన బాంబు పెడితే బూమ్ మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏం చేద్దాం రా, లాకర్ కీస్ లేవంట. పోనీ రేపు వద్దామా? కాల్చి పడితే పోయిరా.